తుని మాయ అక్షయ పాత్ర. అది ఒక భయంకరమైన కరువు కాలం. గత కొన్ని నెలలుగా వానలు లేక చెరువులు ఎండిపోయి పొలాలు బీరువారాయి. పక్షులకు ఆహారం దొరకడం గగనమైపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. తుని పిచ్చుక తన చిన్న గడ్డింట్లో దిగులుగా కూర్చునుంది. పక్కనే బుజ్జి పిచ్చుక నీరసంగా, అమ్మా, ఆకలి ఇస్తోంది, కనీసం కంచైనా పెట్టువా. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఉండి తల్లి, ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు, నేను బయటకెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూసొస్తాను. తుని పిచ్చుక బయటకొచ్చింది. ఎండ మండుతోంది. దారిలో మహిగ్రద్దగారు, లూసీ పావురం కుహోపాతూ నీరసంగా ఒక చెట్టు కింద కూర్చొనున్నారు. తుని, ఎక్కడికెళ్తున్నావు? ఈ ఊర్లో ఇంకా తిండి దొరకదు, అందరూ వలస వెళ్లాల్సిందే. అవును తుని, నా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. చెరువులో చుక్క నీరు కూడా లేదు, చేపలు లేవు, మన పని అయిపోయినట్లే. ఆశ వదులుకోవద్దు ఫ్రెండ్స్, ఎక్కడో అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. నేను అడవి వైపు వెళ్లి చూస్తాను. తుని పిచ్చుక ముందుకు సాగింది. ఆమె చిచ్చుకాకి ఇంటి వైపు వెళ్ళింది. చిచ్చు, నీ దగ్గర ఏమైనా తినడానికుందా? బుచ్చి ఆకలితో ఏడుస్తుంది. చిచ్చుకాకి విసుగ్గా, నా దగ్గర ఏమీ లేక నేను చిన్ను ఆకలితో చేస్తున్నావు, నీకెక్క నుండి తెచ్చిపెట్టను పాపా. నీరసంగా తుని అడవి వైపు వెళ్ళింది. ఎండిపోయిన చెట్ల మధ్య తిరుగుతూ కనీసం ఒక్క పండైనా దొరక్కపోతుందా అని వెతుకుతోంది. అలా చాలా దూరం వెళ్ళాక ఒక పాత దేవాలయం శిథిలాల మధ్య ఆమెకొక వింత దృశ్యం కనిపించింది. అక్కడొక ముసలి గ్రద్ద కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానంలో ఉంది. అతనే సాధువు గ్రద్ద. ఆయన ముఖంలో ప్రశాంతత, తేజస్సు ఉన్నాయి. ఆయన ముందు ఒక చిన్న పాత రాగి పాత్ర ఉంది. తుని పిచ్చుక ఆకలితో కళ్ళు తిరిగి ఆ సాధువు ముందు పడిపోయింది. అమ్మా, ఆకలి! ఆ పిలుపుకు సాధువు గ్రద్ద కళ్ళు తెరిచారు. తుని దీనస్థితిని చూసి ఆయన జాలిపడ్డారు. లే పక్షి, భయపడుకు, నీ ఆకలి తీరుతుంది. సాధువు తన ముందున్న రాగి పాత్రను చేతిలోకి తీసుకుని మంత్రం చదివి తుని ముందు పెట్టాడు. ఇది సామాన్యమైన పాత్ర కాదు, ఇది అక్షయ పాత్ర. దీనిని అడిగితే నీకు ఏ ఆహారం కావాలంటే అది ఇస్తుంది, కానీ ఒక షరతు. తుని పిచ్చుక ఆశగా, ఏంటది స్వామి? ఏ షరతైనా సరే. దీనిని కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వాడాలి. అత్యాశతో దాచుకోవాలని చూస్తే, లేదా వ్యాపారం చెయ్యాలని చూస్తే ఇది మాయమైపోతుంది. నీకు ఎంత కావాలో అంతే అడుగు. నీతో పాటు ఆకలితో ఉన్న వారికి కూడా పెట్టు, కానీ దుర్వినియోగం మాత్రం చెయ్యకు. తప్పకుండా స్వామి, నేను ఆకలి విలువ తెలిసిన దాన్ని, ఎప్పుడూ దురాశకు పోను. శుభం, ఇది తీసుకెళ్ళు. అక్షయ పాత్ర, అన్నమివ్వు అని అడుగు. తుని పిచ్చుక వణుకుతున్న గొంతుతో, అక్షయ పాత్ర, నాకు కొంచెం అన్నం, పప్పు ఇవ్వు అని అడిగింది. వెంటనే ఆ ఖాళీ పాత్రలో నుండి వేడి వేడి అన్నం, నేతితో కలిపిన పప్పు ప్రత్యక్షమయ్యాయి. ఆ వాసన చూడగానే తునికి ప్రాణం లేచొచ్చింది. ఆమె కడుపు నిండా తిని సాధువుకు నమస్కరించి పాత్రను తీసుకుని ఇంటికి పరుగు తీసింది. బుజ్జి పిచ్చుక స్పృహ కోల్పోయే స్థితిలో ఉంది. తుని లోపలికొచ్చి పాత్రను పెట్టింది. బుజ్జి, లే, ఇదిగో వేడి వేడి కిచిడి. బుజ్జి లేచి ఆశ్చర్యంగా చూసింది. అమ్మా, ఇంత కరువులో ఇంత మంచి ఆహారం ఎక్కడిది? దేవుడిచ్చాడు తల్లి, తిను. బుజ్జి పిచ్చుక తృప్తిగా తిన్నది. ఆ తర్వాత తుని ఆ పాత్రను జాగ్రత్తగా ఒక బుట్టలో చుట్టి దాచింది. అమ్మా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, చిచ్చు అట్టికి తెలిస్తే లాక్కుంటుంది. అలా అనకూడదు బుజ్జి. సాధువు గ్రద్దగారు ఏమన్నారో తెలుసా? నీతో పాటు ఆకలితో ఉన్న వారికి కూడా పెట్టు అని చెప్పారు. మనం ఆకలి బాధ అనుభవించాం కదా, ఇప్పుడు మన ఊరి వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. మనం వాళ్ళకి సాయం చెయ్యాలి. నిజమేనమ్మా, కానీ వాళ్ళకి నిజం చెప్పొద్దు, మనం వండి తెచ్చామని చెప్తాం. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక పెద్ద పందిరి వేసింది. అక్కడ అన్నదాన కేంద్రం అని బోర్డు పెట్టింది. ఊరి పక్షులన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఏంటి తుని, నీకే తినడానికి తిండి లేదు, అన్నదానం చేస్తావా? పిచ్చి పట్టిందా? మా దగ్గర గింజలు కూడా లేవు తుని, నువ్వెక్కడి నుండి తెస్తావు? భయపడకండి, దేవుడి దయ వల్ల నా దగ్గర ఆహారం ఉంది. అందరూ రండి, కడుపు నిండా తినండి. తుని పిచ్చుక ఆ అక్షయ పాత్రను వంటింట్లో రహస్యంగా ఉంచి దాన్ని అడిగి పెద్ద పెద్ద గిన్నెలలో ఆహారాన్ని నింపుతోంది. బుజ్జి పిచ్చుక బయట వడ్డిస్తోంది. రండి రండి, వేడి వేడి పులిహోర, పెరుక
ఆకలితో ఉన్న పక్షులన్నీ ఎగబడ్డాయి. చిచ్చుకాకి, చిన్ను, చోటు, బన్ను, మహిగ్రద్ద, లూసి పౌరం, కుహుబాతు అందరూ క్యూలో నిలబడ్డారు. మహిగ్రద్ద పులిహోర తింటూ, అద్భుతం తుని, నేను ఊరి పెద్దనైనా నా ప్రజల ఆకలి తీర్చలేకపోయాను. నువ్వు నిజమైన నాయకురాలివి. అవును తుని, నా పిల్లలు బ్రతికారు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సాంబార్లో ఏం వేసవుతానే? ఎంత రుచిగా ఉంది. కరువులో కూడా ఎంత క్వాలిటీనా? చిచ్చుకాకి లొట్టలేస్తూ, అబ్బా తునే, ఇది అమృతంలా ఉంది. అసలు ఈ కరువులో నీకు బియ్యం ఎక్కడవి? నూనెక్కడిది? నిధి దొరికిందా? తుని పిచ్చుక నవ్వుతూ, అదొక సీక్రెట్ చిచ్చు, తినండి, ప్రశ్నలొద్దు. ప్రతిరోజు తుని ఇలాగే అన్నదానం చేయడం మొదలుపెట్టింది. ఊరిలో ఎవరూ ఆకలితో అలమటించడం లేదు. తుని కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి. అందరూ ఆమెను అన్నపూర్ణ అని పిలవడం మొదలుపెట్టారు. కాని చిచ్చుకాకి మాత్రం అనుమానం వచ్చింది. చిచ్చుకాకి తనలో తాను, దీని వెనక ఏదో మర్మం ఉంది. తుని పేదది. రోజు 100 మందికి వండాలంటే క్వింటన్ల బియ్యం కావాలి. అవేవి బయట నుండి రావడం లేదు. మరి లోపల ఏం జరుగుతోంది? నేను తెలుసుకోవాలి. ఒకరోజు రాత్రి అందరూ వెళ్లిపోయాక చిచ్చుకాకి దొంగతనంగా తుని ఇంటి పైకప్పు మీద వాలింది. పెంకుల సందులో నుండి వంటింట్లోకి చూసింది. లోపల తుని పిచ్చుక ఆ రాగి పాత్రను బయటికి తీసింది. అక్షయ పాత్ర, రేపటి కోసం ఇడ్లీ పిండి, సాంబారు ఇవ్వు. వెంటనే ఆ చిన్న పాత్రలో నుండి ఇడ్లీ పిండి పొంగి పొర్లడం, సాంబారు రావడం చిచ్చు చూసింది. చిచ్చుకాకి షాక్తో, ఓరి దేవుడా, మ్యాజిక్ గిన్నె, అదే నా సీక్రెట్. ఆ గిన్నె నా దగ్గరుంటే నేను ఈ ప్రపంచానికి మహారాణినైపోతాను. దాన్ని ఎలాగైనా కొట్టేయాలి. చిచ్చుకాకి ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఒక ప్లాన్ వేసింది. మరుసటి రోజు ఉదయం ఇల్లు ఖాళీగా ఉంది. ఇదే అదననుకొని చిచ్చుకాకి వెనుక తలుపులో నుండి లోపలికి దూరింది. వంటింట్లో ఆ అక్షయ పాత్ర అలో ఉంది. చిచ్చుకాకి దాన్ని దొంగలించి తన చీర కొంగులో దాచుకుని పారిపోయింది. చిచ్చుకాకి తన ఇంటికొచ్చి తలుపులు గడియ వేసుకుంది. చిన్నగా, మన దరిద్రం వదిలిపోయిందిరా. చూడు ఏం తెచ్చాను. ఏంటమ్మా అది? పాత గిన్నె. పాత గిన్నె కాదురా, బంగారం కురిపించే గిన్నె. ఇప్పుడు చూడు, అక్షయ పాత్ర. నాకు బిర్యానీ ఇవ్వ, లడ్డూలివ్వ, పిజ్జాలివ్వ, అన్నీ ఇవ్వ. వెంటనే పాత్రలో నుండి అవన్నీ వచ్చాయి. చిచ్చు, చిన్ను పిచ్చెక్కినట్టు తిన్నారు. ఇప్పుడు అసలు ప్లాన్. ఈ ఆహారం మనం అమ్మేద్దాం. ఊర్లో అందరికి డబ్బులు తీసుకుని అమ్ముదాం. మనం కోటీశ్వర్లం అయిపోతాం. చిచ్చుకాకి దురాశతో, అక్షయ పాత్ర, నాకు 100 బస్తాల బిర్యానీ ఇవ్వ అని అడిగింది. కాని పాత్ర నుండి ఏమీ రాలేదు. ఏంటి రావడం లేదు? అక్షయ పాత్ర, 100 బస్తాల లడ్డూలు ఇవ్వ. అప్పుడు ఆ పాత్ర నుండి సాధువు గ్రద్ద గొంతు వినిపి, దురాశ పరులారా, నన్ను ఆకలి తీర్చడానికి వాడాలి. నువ్వు నన్ను వ్యాపారానికి వాడుతున్నావు. దొంగలించి తెచ్చావు. అందుకే నేను నీకు పని చెయ్యను. అంతే, ఆ పాత్ర ఒక్కసారిగా మాయమైపోయింది. చిచ్చుకాకి చేతిలో కేవలం గాలి మిగిలింది. అయ్యా, పోయింది, నా అదృష్టం పోయింది, దేవుడా. తుని స్నానం చేసొచ్చి చూసేసరికి పాత్ర లేదు. ఆమె కంగారు పడింది. అయ్యో, పాత్రేది? ఎవరైనా తీసారా? లేక నేనేదైనా తప్పు చేశానా? అమ్మా, నేనిందాక చిచ్చు అట్ట మన ఇంటి వెనుక నుండి పరిగెత్తడం చూశాను. ఖచ్చితంగా ఆవిడ తీసుకెళ్ళుంటుంది. తుని పుచ్చి వెంటనే చిచ్చు ఇంటికెళ్లారు. దారిలో మహిగ్రద్ద, లూసి, కుహు కూడా కలిశారు. ఏమైంది తుని, అంత కంగారుగా ఉన్నావు? మహిగారు, నా అక్షయ పాత్ర పోయింది. అది మనందరికీ అన్నం పెడుతుంది. చిచ్చు తీసుకెళ్ళుంటుంది. అందరూ చిచ్చు ఇంటికెళ్లారు. అక్కడ చిచ్చుకాకి ఏడుస్తూ కూర్చుంది. చిచ్చు, నా పాత్ర నువ్వే తీసావా? చెప్పు. చిచ్చుకాకి ఏడుస్తూ కాళ్ల మీద పడింది. క్షమించుతనే, నా బుద్ధి గట్టి తిని దొంగలించాను. కానీ అది మాయమైపోయింది. నేను వ్యాపారం చేద్దాం అనుకున్నాను. అది గ్రహించి వెళ్ళిపోయింది. నన్ను కొట్టో తిట్టో కానీ క్షమించు. చిచ్చు, ఎంత పని చేశావు? ఆ పాత్ర వల్ల ఊరంతా బతుకుతోంది. నీ స్వార్థం కోసం అందరి కడుపు కొట్టావు. నిజమే. ఇప్పుడు మన పిల్లలకు అన్నం ఎవరు పెడతారు? దీనికి తగిన శిక్ష పడాలి. తుని పిచ్చుక నిట్టూరుస్తూ, ఆగండి ఫ్రెండ్స్, ఆమెను తిట్టి ప్రయోజనం లేదు. అది సాధువు గ్రద్ద గారు ఇచ్చిన వరం. దానికి కొన్ని నియమాలుంటాయి. స్వార్థం, అత్యాశ ఉంటే అది ఉండదు. ఇప్పుడు చూడు, అది పోయింది. నా వల్లే అనర్థం జరిగింది. నేను పాపాత్మురాలిని. ఆ అక్షయ పాత్ర తుని చేతిలో ప్రత్యక్షమైంది. తుని, నీకు ఆ పాత్ర పోయిందని బాధ లేదు. కానీ 10 మందికి అన్నం పెట్టలేకపోయానని బాధపడ్డావు. నీ నిస్వార్థ మనసు నాకు నచ్చింది. అందుకే మళ్ళీ వచ్చాను.
ఇక నుండి ఈ పాత్ర నీ దగ్గరే ఉంటుంది. ఎవరైనా దొంగలించినా అది తిరిగి నీ దగ్గరకే వస్తుంది. ధన్యవాదాలు తండ్రి. చిచ్చుకాకి ఆశ్చర్యపోయింది. నిజాయితీకి ఇంత శక్తుందా అని అనుకుంది. చూడు చిచ్చు, ఈ పాత్ర నాది కాదు, మనందరిది. నువ్వు కూడా రా, మనం కలిసి వడ్డిద్దాం. నీకు ఎంత కావాలో అంత తిను, కాని దాచుకోవద్దు, అమ్మొద్దు. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, తప్పకుండా తిని, నాకు బుద్ధి వచ్చింది, ఇక జన్మలో అత్యాస పడను. ఇక అప్పటి నుండి తుని, పుజ్జి, చిచ్చు, చిన్ను, చోటు, పన్ను, ఇంకా మహి, లూసి, కుహు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేశారు. కరువు ఉన్నన్నాళ్లు ఊర్లో ఎవరూ ఆకలితో పడుకోలేదు. కొన్నాళ్ళకి వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, కరువు తీరిపోయింది. తుని పిచ్చుక ఆ పాత్రను మళ్లీ ఆ పాత దేవాలయంలో సాధువు గ్రద్ద గారికిచ్చేసింది. ఎందుకిచ్చేసావు బిడ్డ? ఉంచుకోవచ్చు కదా. వద్దు స్వామి, ఇప్పుడు మాకు కష్టపడి సంపాదించుకునే శక్తి ఉంది, కరువు లేదు. ఉచితంగా తింటే మాకు బద్ధకం వస్తుంది. ఇది అవసరమైన వేరే వాళ్ళకివ్వండి. సాధువు గ్రద్ద తుని గొప్ప మనసును మెచ్చుకుని ఆశీర్వదించారు. నిజమేతోనే, కష్టపడి తింటేనే ఆ కిక్కే వేరు. రేపటి నుండి నేను కూడా పొలం పనులకు వస్తాను. అలా పక్షుల గ్రామం మళ్లీ సుభిక్షంగా మారింది. తుని నిజాయితీ, చిచ్చు మార్పు ఆ ఊరికి ఆదర్శంగా నిలిచాయి. ఈ కథలోని నీతేంటంటే, ఆకలిని పంచుకుంటే ఆనందం, దాచుకుంటే దరిద్రం. నిజాయితీ గల వారికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుంది. తుని పిచ్చుక ఇల్లు. వంటగదిలో తుని పిచ్చుక వేడి వేడి చికెన్ పచ్చడి కలుపుతోంది. ఇల్లంతా మసాలా వాసన గుప్పుమంటోంది. బుజ్జి పిచ్చుక చేతిలో ఫోన్ పట్టుకుని ఒక స్టూల్ మీద నిలబడి వీడియో తీస్తుంది. ఫోన్ కెమెరా చూస్తూ ఉత్సాహంగా, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ వరల్డ్. ఈరోజు మా అమ్మ స్పెషల్ ఆంధ్ర స్టైల్ చికెన్ పచ్చడి చేస్తోంది. వాసన చూస్తుంటేనే నోరూరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఆ రంగు, ఆయిల్, వావ్. అమ్మ హాయ్ చెప్పు ఆడియన్స్ కి. తుని పిచ్చుక పచ్చడి కలుపుతూ సిగ్గుపడుతూ, ఏంటి బుజ్జి, మళ్ళీ మొదలెట్టావా? నాకు కెమెరా అంటే భయమని తెలుసు కదా, ఆపు తల్లి. భయపడకమ్మా, నా ఫాలోవర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. గైస్, మా అమ్మ చేతి పచ్చడి కావాలంటే కింద కామెంట్ చేయండి. లిమిటెడ్ స్టాక్ ఓన్లీ. ధర కేవలం 200 రూపాయలు మాత్రమే. త్వరపడండి. వీడియో పోస్ట్ చేసిన 5 నిమిషాల్లోనే బుజ్జి ఫోన్ టింగ్ టింగ్ అని మోగడం మొదలైంది. అమ్మా చూడు, అప్పుడే ఆర్డర్స్ వర్షం కురుస్తోంది. మహి గారు 2 బాటిల్స్ అడిగారు. కుహు ఆంటీ 3 బాటిల్స్ అంట. ఆ పక్కూరి పావురం అయితే ఏకంగా 5 బాటిల్స్ అడిగింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, నిజమా బుజ్జి, ఇంతమందికి పచ్చడి కావాలా? అమ్మో, నా వల్ల అవుతుందా? అవుతుందమ్మా, నేనున్నాను కదా. ప్యాకింగ్ నేను చేస్తాను, వంట నువ్వు చెయ్యి. మనం ఈ వింటర్లో ఫుల్ గా బిజినెస్ చేద్దాము. చిచ్చుకాకి కిటికీలో నుండి ఇదంతా గమనిస్తోంది. ఆమె పక్కన చిన్నుకాకి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. చిచ్చుకాకి అసూయగా, ఒరే చిన్నగా, చూసావా, ఆతోనే బుజ్జి కలిసి ఏదో బిజినెస్ చేస్తున్నారు. ఆ బుజ్జి దానికి ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారట. వాళ్ళు పచ్చడి అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు. చిన్నుకాకి తల పైకెత్తకుండా, మంచిదే కదమ్మా, మనకెందుకు? మనకెందుక, పక్కింటి వాళ్ళు బాగుపడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అది మన కాకి జాతికి అవమానం. నేను కూడా బిజినెస్ పెడతాను, నాకు కూడా వంటొచ్చు. ఆ తుని కంటే బాగా చేస్తాను. నీ వంట? మొన్న నువ్వు చేసిన సాంబార్ తిని మన పెరట్లో మొక్కలు కూడా వాడిపోయాయమ్మా, వద్దులే. నారమైరా, అది టేస్ట్ తెలియని మొక్కలు జనాలు తింటారులే. నేను రాయల్ చికెన్ పచ్చడి చేస్తాను, నువ్వు కెమెరామెన్ గా పనిచేయాలి లే. 2 రోజుల తర్వాత చిచ్చుకాకి ఓవర్ మేకప్ వేసుకుని, మెడలో నకిలీ నగలు వేసుకుని, ఒక గిన్నె పట్టుకుని రెడీగా ఉంది. చిన్నగా యాక్షన్ అనగానే స్టార్ట్ చెయ్యే. ఫిల్టర్ బాగా పెట్టో, నేను ఐశ్వర్య రాయ్లా కనిపించాలి. సరేనమ్మా, యాక్షన్. చిచ్చుకాకి నటిస్తూ అతిగా నవ్వుతూ, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిచ్చస్ రాయల్ కిచెన్. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన అమృతమైన చికెన్ పచ్చడి తెచ్చాను. ఇది మామూలు కోడి కాదు, ప్రత్యేకంగా విమానంలో తెప్పించిన కోడి. ఇందులో వాడిన కారం కాశ్మీర్ నుండి వచ్చింది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ధర కేవలం 300 రూపాయలు. ఆర్డర్ నవ్వు. సూపర్ అమ్మా, ఆస్కార్ లెవెల్ నటన. చిచ్చుకాకి గర్వంగా, అంతేరా, ఇప్పుడు చూడు ఆర్డర్స్ ఎలా వస్తాయో. చిచ్చుకాకి వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
జనాలు కొత్త కథ అని ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. లూసీ పౌరం చోటు చిలుక తలా ఒక బాటిల్ ఆర్డర్ చేశారు. వారం రోజుల తర్వాత చిచ్చుకాకి బిజినెస్ బాగానే సాగుతోంది. కానీ ఆమెకు దురాశ పుట్టింది. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెడుతూ, వరే చిన్నగా 300 రూపాయలకి అమ్ముతుంటే మనకేం మిగులుతుంది? నేను ఇంత అందంగా వీడియోలు చేస్తున్నందుకు ఛార్జ్ చెయ్యాలి కదా. రేపటి నుండి ఒక బాటిల్ ధర 1000 రూపాయలు. అమ్మో, 1000 రూపాయలు పచ్చడిలో బంగారం వేస్తున్నావా అమ్మా? ఎవరు కొనరు. కొంటారా? నా బ్రాండ్ వాల్యూ వాళ్ళకి తెలియదు. నువ్వు పోస్ట్ చెయ్యే, ప్రీమియం క్వాలిటీ లిమిటెడ్ ఎడిషన్ 1000 రూపాయలు ఓన్లీ అని పెట్టు. కొత్త రేటు చూసి కస్టమర్లు షాక్ అయ్యారు. కామెంట్ సెక్షన్లో గొడవ మొదలైంది. లూసీ పౌరం కామెంట్ చేస్తూ, ఏంటి చిచ్చు, మొన్న 300 అన్నావు, ఈరోజు 1000 అంటున్నావు. తుని దగ్గర ఇంకా 200కే దొరుకుతుంది, ఎందుకింత రేటు? చిచ్చుకాకి రిప్లై ఇస్తూ, హలో లోసే, క్వాలిటీ వేరు క్వాంటిటీ వేరు. నాది రాయల్ బ్రాండ్. లోకల్ బ్రాండ్తో పోల్చకో. కొనలేకపోతే సైలెంట్ గా ఉండు. చిచ్చు, ఇది మరీ అన్యాయం. పచ్చడి కోసం 1000 రూపాయలు ఎవరైనా పెడతారా? ఇది టూ మచ్. చిచ్చుకాకి లైవ్ వీడియోలో కోపంగా, హలో చోట, 2 మచ్ కాదు 3 మచ్. 1000 రూపాయలు పెట్టలేకపోతే అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? చీప్ ఫెలో. ముందు కెరీర్ మీద ఫోకస్ చెయ్యి, డబ్బులు సంపాదించు. ఈ చిన్న పచ్చడి కూడా కొనలేదు దానివి. రేపు నీ పిల్లల్ని ఎలా పోషిస్తావు? దమ్ముంటే కొను, లేకపోతే నా పేజీ నుండి గెట్ అవుట్. ఇక ఈ వీడియో వైరల్ అయింది. కానీ పాజిటివ్గా కాదు, నెగటివ్గా. అందరూ చిచ్చుకాకి అహంకారాన్ని చూసి తిట్టుకున్నారు. ఈమెకి ఎంత పొగరు! కస్టమర్లని చీప్ ఫెలో అంటుందా? ఇక ఈమె దగ్గర కొనేదే లేదు. మరో 2 రోజుల తర్వాత చిచ్చుకాకి ఇల్లు, పచ్చడి బాటిల్స్ అన్ని గది నిండా పేరుకుపోయాయి. ఒక్క ఆర్డర్ కూడా లేదు. ఫోన్ నిశ్శబ్దంగా ఉంది. ఒరే చిన్నగా, ఏంట్రా ఫోన్ మోగడం లేదు? సిగ్నల్ లేదా? నెట్ బ్యాలెన్స్ అయిపోయిందా? సిగ్నల్ ఫుల్గా ఉందమ్మా, కానీ నీ పరువు నిల్లైపోయింది. నువ్వు ఆ రోజు లైవ్ లో తిట్టావు కదా, అందరూ నిన్ను అన్ఫాలో చేశారు. తుని ఆంటీ దగ్గరే కొంటున్నారు. చిచ్చుకాకి కన్నీళ్లతో, అయ్యా, నా బిజినెస్, నా పెట్టుబడి, ఏ పచ్చడంతా ఏం చేసుకోవాలి? ఇది పాడైపోతే వాసన వస్తుంది. ఇప్పుడే ఏం లాభమమ్మా, వెళ్ళి తుని ఆంటీకి సారీ చెప్పు, వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు. తుని బుజ్జి చాలా బిజీగా ప్యాకింగ్ చేస్తున్నారు. చిచ్చికాకి ఏడ్చుకుంటూ అక్కడికొచ్చింది. టోనీ, టోనీ, నన్ను కాపాడు. ఏమైంది చిచ్చు, ఎందుకు ఏడుస్తున్నావు? నా బిజినెస్ దెబ్బతింది టోనీ. ఒక్క బాటిల్ కూడా అమ్ముడుపోవడం లేదు. నా ఇంట్లో పచ్చడి సముద్రంలా ఉంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. బుజ్జి పిచ్చుక కోపంగా, ఎందుకు అమ్ముడుపోతాయట? నువ్వు కస్టమర్లని చీప్ ఫెలోస్ అంటావా? కెరీర్ మీద ఫోకస్ చెయ్యి అని క్లాసులు పీకుతావా? చోటు పిన్ని లాంటి వాళ్ళు 1000 రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కపోతే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పోషించలేరా? ఎంత మాట అన్నావు? తప్పు జరిగిపోయింది బుజ్జి. ఆవేశంలో అన్నాను. నాకు డబ్బంటే ఆశ ఎక్కువై అలా చేశాను. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ప్లీజ్ ఏదో ఒక దారి చూపించండి. చూడు చిచ్చు, వ్యాపారంలో నమ్మకం, మంచితనం ముఖ్యం. రేట్ ఎక్కువైపోతే ఎవ్వరూ కొనరు. పైగా నోరు పారేసుకుంటే అసలే కొనరు. నిజమేతోనే. ఇప్పుడు ఆ పచ్చడంతా ఏం చెయ్యాలి? పారేయాలా? పారేయొద్దు. నీ పచ్చడి రుచి బాగుంటుందో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక ఐడియా అయితే ఉంది. ఏంటమ్మా ఐడియా? చిచ్చు, నీకు మార్కెటింగ్ బాగా వచ్చు, వీడియోలు బాగా చేస్తావు, జనాలు నిన్ను చూస్తారు. తిట్టడానికైనా సరే. నాకేమో వంట బాగా వచ్చు, రుచిగా చేస్తాను. కానీ నాకు కెమెరా అంటే భయం. నీలా మాట్లాడలేను. అవునుతోనే, నువ్వు కెమెరా ముందు వణికిపోతున్నావు. అందుకే మనమిద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. పార్ట్నర్షిప్. ఇక నుండి పచ్చడి నేను చేస్తాను. నాణ్యత నా బాధ్యత, మార్కెటింగ్, అమ్మకాలు నీ బాధ్యత. కానీ రేటు నేను చెప్పినంతే ఉండాలి. కస్టమర్లతో మర్యాదగా మాట్లాడాలి. వచ్చిన లాభాల్లో సగం సగం. ఓకేనా? చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ, నిజంగానేతోనే సగం లాభం ఇస్తావా? అబ్బా, నీ మనసు వెన్న పోసా. నేను రెడీ. నా టాలెంట్ కి, నీ టేస్ట్ కి తిరగఉండదు. అట్ట మరి ఆ 1000 రూపాయల బాటిల్స్ సంగతి ఏంటి? వాటిని బై 1 గెట్ 1 ఫ్రీ కింద అమ్మేద్దాంలే బుజ్జే. ఎలాగోలా వదిలించుకోవాలి కదా. ఇక మరుసటి రోజు తుని చిచ్చు కలిసి ఒక కొత్త వీడియో చేశారు. ఈసారి చిచ్చు చాలా వినయంగా మాట్లాడుతోంది. చిచ్చుకాకి నమస్కారం చేస్తూ, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిచ్చుని. గతంలో జరిగిన దానికి క్షమించండి. నేను మారాను. ఇక నుండి మీ ముందుకు తుని అండ్ చిచ్చుస్ విలేజ్ స్పెషల్స్ తో వస్తున్నాం. అద్భుతమైన రుచి, సరసమైన ధర. మీరందరూ మా కుటుంబ సభ్యులే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తుని పిచ్చుక కెమెరా వెనుక నుండి, ధర 250 రూపాయలు మాత్రమే. విన్నారు కదా, 250 రూపాయలు మాత్రమే.
కెరీర్తో సంబంధం లేదు, ఎవరైనా కొనొచ్చు. ఈ పచ్చడి తింటే కెరీర్ కూడా సెట్ అయిపోతుంది. ఈ వీడియో చూసి అందరూ నవ్వారు. చిచ్చు మారిన విధానం నచ్చి తుని చేతి రుచి మీద నమ్మకంతో మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మహిగ్రద్ద కామెంట్లో గుడ్ జాబ్ చిచ్చు అండ్ తుని, కలిసుంటే కలదు సుఖం, నాకు 5 బాటిల్స్ పంపించండి. చోటు చిలుక కూడా కామెంట్లో నేను కూడా ఆర్డర్ చేస్తున్నా, కానీ చిచ్చు ఈసారి నన్ను తిట్టవు కదా. చిచ్చుకాకి రిప్లై ఇస్తూ తిట్టం చోట, నువ్వు నా బంగారు కొండవి, ఫ్రీ డెలివరీ ఇస్తాను. అలా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. తుని వంటింట్లో రుచులు సృష్టిస్తుంటే చిచ్చు తన మాటలతో అమ్మకాలు పెంచేది. వచ్చిన డబ్బులు సమానంగా పంచుకొని ఇద్దరూ ఆనందంగా ఉండేవారు. చిన్నుకాకి బుజ్జి పిచ్చుక కలిసి ప్యాకింగ్ డిపార్ట్మెంట్ చూసుకునేవారు. బుజ్జి, మన అమ్మలు కలిశారు కదా, మరి మనకి జీతాలు ఇస్తారా? చీటాల పచ్చళ్ళు ముక్కలు తినడమే మన జీతం. సైలెంట్ గా పని చెయ్యి. ఈ కథలోని నీతేంటంటే అతిగా ఆశపడితే ఉన్నది పోతుంది, కలిసి పనిచేస్తే విజయం వరిస్తుంది. మాట తీరు బాగుంటేనే వ్యాపారం బాగుంటుంది.